హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజైతే ఐబ్రో థ్రెడ్డింగ్ చూపిస్తున్నానండి నేను. ఈ అమ్మాయి ఐబ్రోస్ చూసారు కదా! చాలా అంటే చాలా థిక్‌గా ఉన్నాయి అండ్ స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయండి. తీసేటప్పుడు నాకైతే హ్యాండ్ చాలా అంటే చాలా పెయినొచ్చింది. చాలా ఎక్కువ టైం కూడా పట్టిందనమాట దీనికి తీయడానికి. అండ్ తినైతే ఫస్ట్ టైమ్ అనమాట చేయించుకోవడం. చాలా డేస్ నుంచి అడుగుతుంది చేయించుకుంటా అని. కాకపోతే పెయినొస్తదని చెప్పి తనైతే స్కిప్ చేస్తూ వచ్చింది. కానీ ఫైనల్లీ వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉంది. సో, చేయించుకుంటా అని చెప్పైతే వచ్చిందనమాట. కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి హెయిర్. మీకు చూస్తేనే అర్థమవుతుంది. తన పెయిన్‌ని మనం ఫీల్ అవ్వచ్చు. అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి పాపం. తను మధ్య మధ్యలో ఆపుతూ "అక్క ఆపండి, ఆపండి" అంటూ చేయించుకుంది. కానీ షేప్ అయితే చాలా, చాలా, చాలా బాగొచ్చిందనమాట. ఎందుకంటే తనవి చాలా థిక్‌గా ఉండడం వల్ల షేప్ అయితే చాలా బా వచ్చింది. అండ్ తన ఫేస్‌కి గూడా చాలా సూటబుల్ ఉందనమాట నేను చేసిన షేప్ అనేది. అండ్ అమ్మాయి గూడా అసలు షాక్ చేశాక కాసేపటి వరకు తన ఫేస్‌ని తను అలా కవర్ చేసుకుంటూ చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయిందనమాట. కానీ అసలు అంత థిక్‌గా ఐబ్రోస్ ఉండడం అనేది చాలా లక్ అసలు. చాలామంది ఇప్పుడైతే ఐబ్రోస్ అంత థిక్‌గా ఉండడం కోసం చాలా చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు. అండ్ ఆహ్, ప్లాంటేషన్ కూడా చేయించుకునే వాళ్ళు చాలామందున్నారు. కానీ తినకి న్యాచురల్‌గానే అలా ఉన్నాయి. చాలా థిక్‌గా అండ్ డార్క్‌గా ఉన్నాయి గదా! చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట అమ్మాయికి. అండ్ థ్రెడ్డింగ్ కూడా చూసారు గదా నేను. అంటే ఎక్కువ ఫాస్ట్‌గా అయితే చేయట్లేదు. ఎందుకంటే తను ఫస్ట్ టైమ్ కాబట్టి మళ్ళీ తను కదిలితే ఎక్కడైనా కొంచెం కట్ అయిపోయినా షేప్ మొత్తం డిస్టర్బ్ అయిపోతది కాబట్టి. అండ్ నా థ్రెడ్డింగ్ అయితే బానే ఉంటది. అసలు అంటే పెయిన్ అంతగా ఏమి ఉండదు. ఎందుకంటే నాకు నేను కూడా సెల్ఫ్‌గానే చేసుకుంటా కాబట్టి నాకు తెలుస్తది గదా! అండ్ తినకి అంత థిక్‌గా ఉన్నప్పటికీ గూడా అసలు తను పెద్దగా అయితే అనలేదనమాట అక్క పెయిన్ అని కూడా. కాకపోతే మధ్య మధ్యలో ఆపుతూ చేశాను. తనకి పట్టుకోవడం రావట్లేదు కొంచెం అని చెప్పి. కానీ ఇంకా మీకిలాంటి వీడియోస్ ఏమన్నా కావాలి, ఇంకా నేను నెక్స్ట్ సెల్ఫ్ థ్రెడ్డింగ్ కూడా పెడతానండి. అంటే మీకు మీరు చేసుకోవడానికి కూడా నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలని చెప్పి. అంటే షేప్ అంటే తీసుకోలేరు. కానీ ఎప్పుడైనా ఫంక్షన్స్ ఏవైనా ఎమర్జెన్సీ ఉన్నాయి వెళ్ళాలి అనుకున్నప్పుడు సెల్ఫ్‌గా చిన్న చిన్న ఎక్స్‌ట్రాస్ ఏమన్నా ఉంటే మీరు రిమూవ్ చేసుకోగలరు కదా! సో, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే, ఏమైనా బ్యూటీ టిప్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే నేను చేస్తాను. అంటే బ్యూటీ, టైలరింగ్, కుకింగ్ చాలా వీడియోస్ అయితే చేస్తాను. ఆహ్, ఈ థ్రెడ్డింగ్ మీకెందుకు చూపిస్తున్నా అంటే నెక్స్ట్ సెల్ఫ్ థ్రెడ్డింగ్ కూడా పెడతాను. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.